నవంబర్ 12th థర్స్డే. గుడ్ మార్నింగ్ ఆత్మీయులందరికీ, పరలోక సంఘ బిడ్డలకు, దైవజనులకు, ఈ ప్రార్థన ఎక్కిపిస్తున్న ప్రతి సహోదరి సహోదరుడికి, చిన్నలకు పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారు బిడ్డలారా? దేవుని యొక్క కృపను బట్టి ఇంతవరకు మన సజీవ సంఖ్యలు నిలబెట్టారు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఈరోజు యెహోషువ గ్రంథం 4:14 చదువుతున్నాను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటిన అతని గౌరవపరిచిరి. ఇక్కడ చూడండి, మోషే చనిపోయిన తర్వాత ఇజ్రాయేల్కి నాయకుడు ఎవరు, దిక్కేంటి అనేటువంటి భయము, ఆందోళన ఏర్పడింది. ఆ టైంలో యెహోషువ కూడా భయపడ్డాడు. కానీ ప్రభువా, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు భయపడొద్దు, ఏమాత్రం జడివద్దని చెప్పారు. ఆ రీతిగానే దేవుడు యెహోషువని ప్రజలందరి ఎదుట గొప్ప చేయడం మొదలుపెట్టారు. యోర్దాను నదిని ఎప్పుడైతే ఇజ్రాయేల్ మందస్సు ఎత్తుకుని తాకారో, వాళ్ళ పాదాలు తాకగానే యోర్దాను నది జలరాశుల పైన ఆగిపోయిన కింద ఆరణ్యాలుగా మారిపోయింది. ఇది చూసినటువంటి ప్రజలు, వావ్, మోషేకి తోడినట్లు యెహోషువ కూడా దేవుడు తోడైనాడు, కాబట్టి మనం మోషేని గౌరవించినట్టుగా ఈయన కూడా గౌరవిద్దామని అతని బతుకు దినములన్నిటిన వాళ్ళందరూ కూడా అతను గౌరవపరిచారు, రెస్పెక్ట్ ఇచ్చారు, దేవునికి భయపడ్డారు, ఆ నాయకత్వానికి లోబడ్డారు. చూడండి, ఒక వ్యక్తిని దేవుడు లేవనెత్తుకుంటే దేవుడు తన వాక్యాన్ని స్థిరపరుస్తారు, ఆశ్చర్యకరంగా గొప్ప చేస్తారు. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మన విలువలను గుర్తిస్తారు, గౌరవిస్తారు. దేవుడు నామాన్ని బట్టి ఆయన గొప్ప చేయడం మొదలు పెడితే ఏ సాతాను, ఏ అపవాది అడ్డుపడలేదు. ఈ రోజున ఈ వర్తమానం ఉంటున్న ఈ ప్రార్థనకి వచ్చిన ప్రతి బిడ్డను దేవుడు గొప్ప చేయను గాక. నీ పట్ల దేవుడికి ఉన్నత ఉద్దేశాలు సఫలపరచును గాక. ఎప్పుడైతే నేను నీ కుటుంబ సభ్యుల ఎదుట దేవుడిని దీవిస్తాడో అందరూ నీకు రెస్పెక్ట్ ఇస్తారు. దావీదుని అభిషేకించిన తర్వాత ముందు దావీదుని తృణీకరించిన కుటుంబం రెస్పెక్ట్ ఇచ్చింది. అలాగే యేసేపును గొప్ప చేసిన తర్వాత యేసేపు కుటుంబంతో కూడా వచ్చి యేసేపు ఎదుట సాగిలి పడింది. అలాగే యెహోషువని దేవుడు గొప్ప చేయడం మొదలుపెట్టిన తర్వాత తక్కిన ప్రజలందరూ కూడా యెహోషువకి లోబడ్డారు. ఆ రీతిగా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న సహోదరి సహోదరులందరినీ కూడా దేవుడు బహుగా ఆశీర్వదించి నీ పట్ల గొప్ప కార్యాలు చేసినప్పుడు నీ చుట్టూనున్న ప్రజలు నీకు ఒక ప్రత్యేకమైన రెస్పెక్ట్, నీలో ఉన్న అభిషేకాన్ని చూసి, నీలో దేవుని సామర్థ్యాన్ని చూసి విధేయులగుదురుగాక. ప్రతి సమస్య నీకు లోబడినగాక. యెహోషువ రోజు రోజుకి గొప్ప విశ్వాసం బలపడి సూర్యుని చంద్రుని ఆపే స్థాయికి ఎదిగిపోయాడు. అనేక మంది శత్రురాజులను జయించి ఇజ్రాయేలు ప్రజలకి కానాను దేశాన్ని స్వాస్థ్యంగా పంచించాడు. అలాంటి కృపను దేవుడు మన ద్వారా కూడా జరిగించుకుని మన ఆత్మీయ విశ్వాసాన్ని బలపరిచి మరింతగా దేవుని రాకడికి సిద్ధపడుతూ ప్రతి విషయంలో ఈ అభిషేక ప్రార్థన ద్వారా బ్రేక్ త్రూ ఇస్తూ అన్ని అవసరాలు తీర్చు, గుడ్ హెల్త్ ఇస్తూ, ప్రాస్పరిటీ, అభివృద్ధిని ఆశీర్వాదనిస్తూ గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహించును గాక. ఇది చూసిన అన్ని జనులు, మన చుట్టూ ఉన్న ప్రజలు ప్రత్యేకమైన విలువను దేవుని నామాన్ని బట్టి మనకిచ్చి ఆయన నామాన్ని గొప్ప చేయనుగాక. అంతిమంగా ప్రభు నామానికి ఘనత కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. ఆశ్చర్యకడి నీ కొందనాలు. ఈరోజు విన్న ఈ వర్తమానం బట్టి, ఈ ప్రార్థన బట్టి ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి, స్ట్రెంథెన్ చేయండి. స్పిరిచువల్గా, ఆధ్యాత్మిక బలపడాలా, రక్షణ పొందాలి. రక్షణ పొందిన వాళ్ళు నీలో స్థిరపరచబడాలి. ఎవరు నువ్వు గొప్ప చేయి మొదలు పెడతావో యెహోషువని ఇచ్చినట్టు ఇచ్చిస్తావు కదా ప్రభా. అప్పుడు చుట్టూ ఉన్న ప్రజలు మాలో నేను చూస్తారు, నీ మహిమను చూస్తారు, నీకు ఘనత వస్తుంది. అలాంటి కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ కోవిడ్-19 బారిన పడకుండా మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి. ఎవరైతే దాని పాజిటివ్ వచ్చిందో స్వస్థపరచండి. మరణకరమైన పడక మీద ఉన్న వాళ్ళందరినీ కూడా స్వస్థపరచండి. హాస్పిటల్ అయిన పేషెంట్లన్నీ కూడా విడుదలిచ్చి సర్జరీస్ క్యాన్సిల్ అయిపోవాలా, స్నామంలో మరణం కొట్టివేయబడాలి, చీకటి తొలగిపోవాలా. అద్భుతులు విడుదలివ్వండి. గర్భాలు ఇవ్వండి, గర్భిణీస్త్రీకి సుప్రసవాన్ని ఇవ్వండి. మ్యారేజ్ వాళ్ళు మంచి భాగస్వామి మ్యారేజ్ చేయండి. జాబ్ పెట్టలే జాబ్స్ ఇవ్వండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. బిజినెస్ పీపుల్ని అందరినీ దీవించి, విద్యార్థులను కూడా ఆశీర్వదించి జ్ఞానమతో వివేచన కృపతో నింపండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చి యెహోషువతోడి మాకు తోడై ఉండి ఈ అభిషేక ప్రార్థన గొప్ప విజయాన్ని మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. అభిషేక ప్రార్థనలు వచ్చే ఆదివారం, అలా వచ్చే ఆదివారం కూడా ఉంటుంది, 15th, 22nd కూడా మర్చిపోవద్దు. డోంట్ మిస్ ఇట్. మీ స్నేహితుల బంధువులు కూడా తెలియచేయండి. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్పు జరుగును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.